కత్తి చేయలేనిది కలం చేస్తుంది. మీకు తెలియదు, మీరు చదవండి. ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది, అందరికీ మొత్తుకొని చెప్పింది. చదవండి రా నాయన, మీకు దండం పెడతా, చదవండి 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 చదవండి. కత్తి చేయలేనిది కలం చేస్తుంది. మీకు తెలియదు, మీరు చదవండి. ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అది సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అది ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేదురా, నీ దగ్గర ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేదురా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. మరి సెల్ ఫోన్ చూస్తే బేవర్సవుడే అవుతావురా, నువ్వు బేవర్సవుడే అవుతావురా. నువ్వు దేవుని సేవకుడు అవుతావురా, నువ్వు గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నంబర్ 1 గాలుడు అవుతారా నువ్వు. సేవ చేయాలని రోషం పుట్టాలా. పట్టుబడితే దాన్ని తాడు పెడి తేల్చిన దాకా నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచంరా, కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను. అటు సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఒక పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పెడో తేలిన దాకా నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటిని సాధించాడండి. రెండింటిని గెలిచినోడు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు, సాధించొద్దు, పట్టొద్దు. ఏదో బతుకుదామా? రోషం లేని బతుకుతాం, సిగ్గు లేని బతుకుతామా? బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. అది లేని బతుకు ఏం బతుకు? నాకు తెలిసి అసలు బతికే కాదు, టూ అని వస్తాను నేను నా బతుకుని. అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కడి పిల్లోడికి సెల్లే, పెద్దోడికి సెల్లే, ముసలోడికి సెల్లే, ఆడ మనిషికి సెల్లే. అందరు సెల్లు పొద్దుగూకులు. అందులో ఆ సెల్లులో సొల్లు, ఎక్కడెక్కడి సొల్లు, లోకంలో సొల్లంతా వచ్చింది, ఆ దరిద్రం అంతా దాని మీద పెట్టేశారు మైండ్.